హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఫెర్టిలైజర్ మొక్కల కోసం చేస్తున్నానండి. మన సమ్మర్లో మొక్కలకి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, ఎందుకంటే వాటికి శక్తి సరిపోదు, దానికి రెసిస్టెన్స్ కావాలి. ఇవేంటంటే నా దగ్గర బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు ఉన్నాయండి. దానికి ఈక్వల్ రేషియో కొంచెం ఎక్కువగానే బెల్లం తీసుకున్నాను. ఈ అరటిపళ్ళని తొక్కతో సహా మెత్తగా అలాగే చేసుకోండి, మెత్తగా చేసేసుకోవాలి. తొక్కలు తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి తినడానికి ఉపయోగపడదు కాబట్టి మనం వీటిని ఒక ఫెర్టిలైజర్ చేసుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్తాను. మనం గార్డెనింగ్ చేస్తున్నాము, మొక్కల్ని పెంచుతున్నామనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ బనానా ఫెర్టిలైజర్ ఉండాలండి. దీన్ని ఎఫ్ఎఫ్జే అంటారు, అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు. దీన్ని చౌహాన్ క్యూ మెథడ్లో మేము నేర్చుకున్నాం అన్నమాట. ఏదైనా సరే, ఇప్పుడు అరటిపళ్ళే చెయ్యాలా అని చాలామందికి డౌట్ రావచ్చు. అరటిపళ్ళే కాదండి, మనకి ఇప్పుడు సీజన్ మామిడి పళ్ళు మన ఇంట్లో ఎక్కువ తెచ్చుకుంటాము. మనం వాడుకోగా మిగిలిపోతాయి, ఏదైనా నల్లగా అయిపోవచ్చు. అలాంటివి పడేయకుండా మనం ఇట్లాగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి. ఏదైనా సపోటా కానీ బొప్పాయి కానీ మామిడి పళ్ళు, అరటిపళ్ళు ఎక్కువగా మనకి ఎప్పుడు ఏ సీజన్ అయినా మనకి దొరికేది అరటిపళ్ళు కాబట్టి ఎక్కువగా బనానా ఫెర్టిలైజర్ అనే చెప్పుకుంటాం అన్నమాట అండి. ఇది బాగా మెత్తగా చేసేసుకోండి. ఇది సెమీ సాలిడ్ స్టేజ్ వచ్చే వరకు మెత్తగా పిసకండి. దీంట్లో ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక్కటి ఉంటే చాలు మనం మొక్కలు పెంచవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని నేను కొంచెం మెత్తగా చేసుకుని వచ్చాను. ఇది వేసేసి కలపాలి. ఇది ఎలా అంటే బెల్లం ఐరన్ కదా, ఇది చక్కగా ఫర్మెంట్ అవ్వడానికి, పులవడానికి మనకి యూజ్ అవుతుందండి. మంచి లిక్విడ్ తయారవుతుంది. ఇది ఒక 1 వీక్కి తయారైపోద్ది. దీన్ని ఇంకొక మనకు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, ఇది ఎప్పుడు నీడలోనే ఉండాలి, సెమీ షేడ్లో పెట్టుకోండి. ఇందులో మైక్రోబ్స్ ఉంటాయి, మొక్కలకి ఉపయోగపడే మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఈ అరటిపళ్ళని మిక్స్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. మీరు చేత్తోనే చేసుకోండి, తప్పేం లేదు కదా. అందులో మెత్తగా చేసుకోండి. చేసుకుని బెల్లం కలిపేసి దీన్ని గాలి ఆడేటట్టుగా ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసి మీరు స్టోర్ చేసుకోండి. ఇంకొక మనం చేయాల్సిన పని ఏంటంటే, రోజుకి ఒక్కసారైనా దీన్ని స్టిక్ పెట్టి తిప్పాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఎందుకంటే ఆ మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి కదా మనకి లోపల. మొక్కలకి ఉపయోగపడే మైక్రోబ్స్ ఏంటంటే, అలాగ మనం గాలి తగిలినప్పుడు దాంట్లో ఫామ్ అయిన గ్యాసులు బయటకు పోతాయి, ప్లస్ ఆ మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మనం కలుసుకుందాం.